మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. చాలు. ఇక్కడ సువార్తలలో ఈ మాటల గురించి దేవుడు రాసి ఉంచాడు. ఒక చెట్టుల గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇవి ఉపమాన రూపకముగా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే జ్ఞానం కలిగినటువంటి వారికి జ్ఞానంతో కూడినటువంటి మాటల ద్వారా చెప్పి తెలియజేసేవాడు. జ్ఞానం లేనటువంటి పామరులైనటువంటి వారికి ఉపమానాలు చెప్పి, కథలు చెప్పి, స్టోరీలు చెప్పి వారికి పరలోక సంబంధమైన మర్మాల గురించి తెలియజెప్పేవాడు యేసుక్రీస్తు వారు. అయితే అందులో మాటలుగానే ఈ మాటను కూడా చెబుతూ ఉన్నాడు. ఒక చెట్టు గురించి చెబుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది, కాని చెట్టు అనగా మంచిది కాని చెట్టు ఏదైతే ఉందో అది చెడ్డ ఫలాలను ఫలిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే చెట్టు అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ రెండింటి దగ్గర కూడా రెండు చెట్లు కూడా ఫలిస్తున్నట్లుగా, పళ్ళు వస్తున్నట్లుగా, కాపు కాస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ ఆ కాసినటువంటి ఆ కాపే ఒకటి మంచిదిగాను మరొకటి చెడ్డదిగానే కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇదిగో అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, కాని చెట్టు మంచిది కాని చెట్టు, దాని గురించి ఏమంటాడంటే మంచిది కాని చెట్టుని పనికి మాలిన చెట్టు అంటూ ఉన్నాడు. ఒక చెట్టుని మంచి చెట్టు అంటూ ఉన్నాడు, ఇంకొక చెట్టుని పనికి మాలిన చెట్టు అంటూ ఉన్నాడు. అంటే ఈ యొక్క ఉపమానము, ఈ చెట్టు అనేటువంటి మాటను ఎవరితో పోల్చి చెప్తున్నారంటే మనుషులు అనేటువంటి వారితో పోల్చి చెప్తున్నారు. మంచి చెట్టు మంచి పళ్ళని ఇస్తుందని, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలని ఇస్తుందని చెప్పబడుతూ ఉంది. అలాగని లోకంలో చాలా చాలా రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. ఆయా పండ్లను కోసేటువంటి వారు, తినేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందులో మంచి పండ్లు, చెడు పండ్లు అనేటువంటి రెండు రకాల పండ్లను ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటాడంటే, ఆ యొక్క చెట్టు అనేది మనిషిని పోల్చి చెబుతుంది. మరి ఆ చెట్టులో నుంచి వచ్చేటువంటి ఫలాలు, నీవు మంచి వ్యక్తి అయితే నీలో నుంచి ఏమవుతాయి? మంచి ఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. నువ్వు మంచి వ్యక్తివి, నీ బిడ్డలు కూడా చాలా మంచి వారు అవుతారు. నువ్వు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తివి, నీ బిడ్డలు కూడా భక్తి కలిగిన వారు అవుతారు. నువ్వు పరిశుద్ధమైన వ్యక్తివి, మరి నీ బిడ్డలు కూడా పరిశుద్ధులే. నిన్ను గురించి అందరూ నువ్వు మంచివారు అని చెప్తారు. అప్పుడు నీ కడుపును పుట్టినటువంటి నీ బిడ్డలు కూడా మంచివారుగానే ఉంటారు. నీవు మంచి వ్యక్తి అయితే నీలో నుంచి వచ్చిన ఫలాలు నీ బిడ్డలు కూడా మంచివారు అని దేవుని యొక్క లేకపోతే ఆ చెట్టు మంచిది కాదనుకోండి, చెట్టు మంచిది కాకపోతే అందులో నుంచి వచ్చేటువంటి పళ్ళు కూడా మంచివి కావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి వ్యక్తి అయితే నీ బిడ్డలు మంచివారే, నీ కుటుంబం మంచిదే, నీ తల్లిదండ్రులు మంచివారైతే నువ్వు మంచివారే, నీ అత్తమామ మంచివారైతే నీకు భర్తగా ఇచ్చినటువంటి ఆ పురుషుడు కూడా మంచివాడే. కానీ ఇక్కడ దేవుడు రెండవ మాట కూడా చెప్తూ ఉన్నాడు. పనికి మాలిన చెట్టు అని చెప్తూ ఉన్నాడు. మరొక చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి వచ్చే పళ్ళు ఎలాంటివంటే చెడ్డవి. అంటే ఈ రెండు రకాలైనటువంటి మనుషులైనటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఒక రకం చెందినటువంటి మనుషులు మంచివారు, వారి నుంచి వచ్చేటువంటి ఫలాలు మంచివి. రెండవ రకము కాని ఫలాలు, పనికి మాలిన చెట్టు పనికి మాలినటువంటి పండ్లునే ఇస్తుంది. మరి పనికి మాలిన చెట్టుగా ఉన్నటువంటి ఆ మనుషులు ఎవరయ్యారంటే అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు, దొంగతనం చేసేవారు, వ్యభిచారం చేసేవారు, ఆ ఎదుటి వారిని ఆశించేవారు, తిట్టుబోతులు, ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చెడు లక్షణాలన్నీ కలిగినటువంటి ఆ మనుషుల యొక్క వారిలో నుంచి వచ్చినటువంటి బిడ్డలు మంచివారు కాదు. ఎందుకు మంచివారు కాదంటే బిడ్డలను బిడ్డలను చూసినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి వారు
చెప్పేవచ్చు. తల్లిదండ్రులు చూసినప్పుడు బిడ్డలు ఎలాంటి వారు చెప్పేవచ్చు. అవునా కదా? మీరు ఎప్పుడు అలాంటి సందర్భాలు ఏం రాలేదా? ఎవరైనా పిల్లలు మంచి పని చేసినప్పుడు వచ్చారనుకో, మంచి పని చేస్తారు అనుకోండి, వాటిని చూసి ఏమంటారు? వాళ్ళ అమ్మ మంచిదిరా, అందుకే వీడు ఇలాంటి పనులు చేస్తున్నాడు, మంచి పనులు. వాళ్ళ నాన్న మంచివాడు, అందుకే వీడు కూడా మంచి పనులు చేస్తున్నాడు అంటారు. అదే చెడ్డ పనులు చేసినటువంటి కుర్రోళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, వారి గురించి ఏదైనా వారు ఏదైనా తప్పు చేసినప్పుడు వారి గురించి ఏమని మాట్లాడతాం? వాళ్ళు బాబాలు అంటాడు కాబట్టి వీడలా తయారయ్యాడు అంటామా లేదా? దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, పనికి మాలిన చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. మరి ఈ రోజున నీవు మంచి చెట్టుగా ఉన్నావా లేవా? నీవు మంచి చెట్టుగా ఉంటే నీ కడుపులో పుట్టినటువంటి నీ బిడ్డలు కూడా చాలా మంచివారిగా బ్రతుకుతారు ఈ భూమి మీద. మరి కంటిన్యూగా ఏమన్నాడంటే 18వ వచనంలో, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. అంటే నువ్వు మంచి వ్యక్తివి, కానీ నీ బిడ్డలు చెడ్డవారు ఎవరు? అవునా? నువ్వు మంచి వ్యక్తివి, నీ బిడ్డలు చెడ్డవారు అనడానికి వీల్లేదు. ఎందుకంటే మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి పళ్ళునే ఇస్తుంది. అలాగే కింద మాటకు వచ్చేసరికి పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు. చెడ్డవారు వారి నుంచి వచ్చినటువంటి పిల్లలు మంచోళ్ళు అవుతారా? అవరు ఖచ్చితంగా అవరు. ఎందుకంటే ఒకళ్ళు అయితే దేవుడు అలాగా బైబిల్ గ్రంథంలో రాయడు. ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరగబోతుందో, ఏదైతే జరిగిందో వాటినే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచుతాడు. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, పనికి మాలిన చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఇవ్వదు. చెడ్డ చెట్టు నుంచి వచ్చినటువంటి ఫలాలు ఎప్పటికీ కూడా మంచివి కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీ బిడ్డలు మంచివారిగా ఉండాలంటే, నీ బిడ్డలు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలంటే, నీ బిడ్డలు పరిశుద్ధమైన వ్యక్తులుగా ఉండాలంటే, నీ బిడ్డలు నీతిమంతులుగా ఉండాలంటే నీవు మంచి చెట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు మంచి వ్యక్తిగా ఉండాలి, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించేసే వ్యక్తిగా, ఉపవాసం ఉండే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తిగా, దేవుని నామమును ఎరిగినటువంటి బిడ్డలతో సహవాసం చేసే వ్యక్తిగా, కష్టంలో ఉన్నటువంటి వారికి ఆదుకునే వ్యక్తిగా నీవు ఉండినప్పుడు అప్పుడు నీవు మంచి చెట్టుగా నీవు తీర్చిదిద్దబడతావు. అప్పుడు నీలో నుంచి వచ్చే ఫలాలు, అనగా నీ బిడ్డలైనటువంటి వారికి కూడా అలాంటి మంచి లక్షణాలే వస్తాయి. దేవుని గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకపోయిండును గనుక ఏవి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలైందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న, అది కాదు నా ఏలిన వాడ, నేను మనోదుఖము గలదాననే ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలు ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఎలా ప్రార్థన చేస్తూ ఉందంటే, ఒక చిన్న పిల్ల ఏడ్చినట్లుగా, చిన్నపిల్ల ఎలాగైతే సిగ్గుపడకుండా ఏడ్చి దొర్లి ఏడుస్తుందో అలాగన ఈ హన్నా అనేటువంటి ఈ స్త్రీ దేవుని మందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉందంట, గొగ్గోలు పడుతూ ఉందంట. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు చూసి అనుకుంటూ ఉన్నారు, ఈమె యొక్క ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది. ఎలా ఉంది అంటే, అప్పట్లో స్త్రీలు పురుషులు కూడా ద్రాక్షరసమును తాగి మత్తులయ్యేవారు కనుక ఈమె కూడా తాగేసి వచ్చి ఇక్కడ పిచ్చి పేలాలం పేలుతుందేమో,
అని అనుకొని ఆమెతో మాట్లాడుతున్నాడు. నువ్వు మత్తురాలై ఉన్నావు అని చెప్పగానే ఏమన్నా తెలుసా? ఇదిగో నేను మత్తురాలు కాదు, నేను దుఃఖపడుతూ ఉన్నాను, నేను ఏడుస్తూ ఉన్నాను, నేను చాలా బాధలో ఉన్నాను, నా బాధలో దేవుడు తీర్చగలనని నా కన్నీటిని దేవుడి దగ్గర ఒప్పుతూ ఉన్నాను. కాబట్టి నన్ను పనికి మాలిన దానిగా నువ్వు ఎంచవద్దు, పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఆయన దృష్టిలో ఆమె పనికి మాలిన దానిగా కనబడింది. కానీ ఆమెని గురించి మనం కానీ గమనించినట్లయితే, పనికి మాలినదాయే అనుకున్నట్లయితే, ఆమె చెడ్డదాయే అనుకున్నట్లయితే ఆమెలో నుంచి వచ్చే ఫలం ఏమవ్వాలి? అర్థమవుతుందా? మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలాలను, చెడ్డ ఫలాలను, చేదు ఫలాలను ఇస్తుంది. మరి ఈమెను పనికి మాలిన దాయి అని ఆ దేవుని సేవకుడు గుర్తించినప్పుడు ఆమెలో నుంచి వచ్చే ఫలం ఏమై ఉండాలి? పనికి మాలిన దయి ఉండాలి. కానీ ఆమె నుంచి వచ్చినటువంటి కుమారుడు సమూయేలు అనేటువంటి కుమారుడు, ఆయన గురించి ఏమని రాబడిందంటే 1 సమూయేలు 2:26 బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్ర. దేవుని దయలో, మనుషుల దయలో ఈ సమూయేలు వర్ధిల్లుచు ఉన్నాడంటే మంచివాడా చెడ్డవాడా? మంచివాడు. అంటే ఆ తల్లి చెడ్డదాయి, చెడ్డ వ్యక్తి అయినప్పుడు కుమారుడు కూడా ఏమై ఉండాలి? చెడ్డ వ్యక్తి అయి ఉండాలి. మరి ఆ దేవుని సేవకుడు అనుకున్న ప్రకారం ఈయన పనికి మాలినదాయి అనుకున్నప్పుడు ఆ కుమారుడు ఏమై ఉండాలి? పనికి మాలిన వాడై ఉండాలి. కానీ ఈ సమూయేలు గురించి ఏమని రాబడిందంటే దేవుని దయందును మనుషుల దయందును చక్కగా వర్ధిల్లేటువంటి మంచి వ్యక్తి. అంటే ఈ పండును చూసి కూడా ఆ చెట్టు ఏంటనేది చెప్పొచ్చు. అంటే ఈ కుమారుడు చాలా మంచివాడని రాయబడిన ప్రకారంగా ఆ కుమారుడు యొక్క తల్లి ఏమై ఉంటుంది? చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు బట్టి తల్లిదండ్రులు ఎలాంటి వారో చెప్పవచ్చు, తల్లిదండ్రులు బట్టి పిల్లలు ఎలాంటి వారో చెప్పవచ్చు. లూకా సువార్త 6వ అధ్యాయము 41 నుంచి 45 చదువుకుందాం. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీవెలాగ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తేటగా కనబడును. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. చాలు. ఏ మంచి చెట్టు పనికి మాలినటువంటి ఫలాలు ఫలింపవు, పనికి మాలిన చెట్టు ఏ మంచి ఫలాలని కూడా ఇవ్వదు. చెడ్డవారు, వారికి పుట్టినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా మంచివారు కారు. మంచి వారికి పుట్టినటువంటి బిడ్డలు ఎవరు కూడా చెడ్డవారు ఎప్పటికీ కూడా అవరు. 44 ఏమనంటే ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ప్రతి చెట్టు ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి పండు వల్ల ఆ చెట్టు ఏమిటి అని తెలుస్తుందంట. మీకు ఒక విషయం చెప్తాను నేను. మీకు చూడండి, అక్కడ తోట కనబడుతుంది చూసారా? అక్కడ మామిడి చెట్లు, పనస చెట్లు, జీడి చెట్లు, ఇంకా తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, రకరకాలైన ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు అక్కడ ఉన్నాయి. అది పెద్ద తోట. అప్పట్లో మేము పనసకాయలు మోయడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి కొన్నిసార్లు ఆ చెట్టు ఆ యొక్క తోట యొక్క యజమానులు అక్కడ ఉండేవారు. ఆ యజమానురాల పేరు ముక్కమ్మ అంటారు. ఆవిడ పేరు ముక్కమ్మ. అయితే ఎప్పుడైనా అప్పుడు రాలేదనుకోండి మాతో పాటు, మేము పళ్ళు ఏరుకొని ఆ పనసకాయలు మోసుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మేము పళ్ళు పట్టుకెళ్ళిపోయేటువంటి ఆ గోలు సంచి చూసేదన్నమాట. ఏ పళ్ళు పట్టుకెళ్తున్నారు ఏంటని. ఆవిడ అందులో ఉన్నటువంటి పండు తీసి అది ఫలానా దగ్గర ఫలానా చెట్టు పండు అని చెప్పేది ఆవిడ. ఆమె అర్థమవుతుందా? ఆవిడదే తోటలో చాలా మామిడికాయలోనే చాలా రకాల కాయలు ఉన్నాయి, పనసకాయల్లోనే అనేక రకాల పనసకాయలు ఉన్నాయి. కానీ ఆ సంచిలో తీసి
ఆ పండు తీసినప్పుడు పలానా చెట్టు దగ్గరికి వెళ్ళావా అంటే వెళ్ళలేదు అన్నాం అనుకోండి, ఆ పండు తీసి చెప్తుంది ఇది ఆ చెట్టు పండు అని. అంటే పండును చూసి అది ఫలానా చెట్టుది అని చెప్పగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. మరి అలాంటప్పుడు మనిషిని చూసి ఈ మనిషి యొక్క ఫలమే అని ఎలా చెప్పగలరంటే, ఆ మనిషి మంచిదైతే అందులో నుంచి వచ్చే ఫలం కూడా మంచిదే. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనిషి చెడ్డదైతే ఈ మనిషి కూడా అంతే కదా. చెడ్డవాళ్ళు చాలా చాలా చెడ్డ లక్షణాలు ఉంటాయి. ఓదరబోతులు, తిట్టుబోతులు, గొడవలు ఆడేవారు, మనుషులు చంపాలనుకునేటువంటి వారు, క్రూరులు, కఠినత్వం కలిగినటువంటి వారు, స్వార్థపరులైనటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలు మంచి వాళ్ళు ఎలాగవుతారు? అవుతారా? కాదు. వాళ్ళని చూసి ఫలానా వ్యక్తివే అని చెప్పగలరు, మంచి వాళ్ళని చూసి చెప్పలేరు. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తిలే, ప్రభువు నమ్ముకోలేనటువంటి ఒక స్త్రీయే ఆమె ఫలానా ఈ చెట్టు, ఈ పండు ఫలానా చెట్టు ఇది అని చెప్పగలుగుతా ఉన్నారంటే, దేవుని జ్ఞానం లేనటువంటి మనుషులైనటువంటి వారు ఒక వ్యక్తిని చూసి ఫలానా వ్యక్తి ఫలానా బిడ్డ అని చెప్పడానికి ఎంత ఆశ్చర్యం ఏమీ కూడా లేదు. ఎందుకంటే చెడ్డ వాటి నుంచి మంచి ఎప్పుడు కూడా రావు. చెట్టు తన ఫలం వలన తెలియబడును. ముళ్ళ పొదల్లో అంజూరపు పండ్లు ఏరుకొనరు. అది మీద ముళ్ళ చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. అందులోకి దూరితే అంజూరపు పళ్ళు దొరుకుతాయా? ఎందుకు దొరకు? అక్కడ ముళ్ళు చెట్లే ఉన్నాయి కాబట్టి. ముళ్ళు చెట్లు ఏం చేస్తాయి? మనుషుల్ని గాయపరిచేవి, చెడ్డవి. చెడ్డ మనుషులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి జరుగుతుంది అని వెళ్తే వాళ్ళకి మంచి జరుగుతుంది ఎప్పుడైనా? ఎప్పటికీ మంచి జరగదు. వారిలో ఉన్న రక్తాన్ని పిండి తాగేద్దాం అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా మేలు అనేది చేయరు. ముళ్ళ పొదల్లో అంజూర పండు దొరుకునా అంటూ ఉన్నాడు దేవుడు. దొరుకుతాయా? దొరకవు. ముళ్ళ చెట్ల దగ్గర ముళ్ళే ఉంటే అవి నిన్ను బాధపడతాయి. అది బాధ పెట్టేటువంటి మనుషులు, చెడ్డతరమైనటువంటి మనుషులు, చెడు ప్రవర్తన కలిగినటువంటి మనుషుల దగ్గర, వారి దగ్గర చెడే ఉండవు తప్ప మంచి ఎప్పుడు కూడా దొరకవు. ఇంకేమన్నాడంటే, మళ్ళీ చదవమ్మా. గోరెండ పండ్లో ద్రాక్ష పండ్లు కోయరు. చూసారా? ఇక్కడ కూడా చెడ్డ చెట్టు ఉంది, వ్యర్థమైనటువంటి చెట్టు. అందులోని మంచి పళ్ళు వస్తాయి అంటే రావు. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ద్రాక్ష పండ్లే వస్తాయి. ఒక చెడ్డ చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు ద్రాక్ష పండ్లు కావాలనుకుంటే వస్తాయా? అది రాదు. అలాగే మనుషుల యొక్క జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే, ప్రవర్తన కూడా, జీవనశైలి ఎలా ఉందంటే, ఒక చెడ్డ వ్యక్తిలో నుంచి వారి నుంచి వచ్చేటువంటి బిడ్డలు కూడా అలాంటి స్వభావం కలిగిన వారే వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి వ్యక్తిలో నుంచి వారికి వచ్చినటువంటి బిడ్డలు కూడా మంచివారే. ఒక తండ్రి వ్యభిచారి అనుకోండి, వారి బిడ్డలు ఏమవుతారు? వ్యభిచారులు అవుతారు. ఒక తల్లి దొంగ అనుకోండి, వారి బిడ్డలు ఏమవుతారు? దొంగలే అవుతారు. ఒకరు మోసం చేసేవారు అనుకోండి, వారి పుట్టిన బిడ్డలు ఏమవుతారు? మోసం చేసేవారు అవుతారు. అంతేగాని ఒకరు చెడ్డవారిలో నుంచి మంచివారు రావడానికి అవకాశం లేదు. నిర్గమకాండ 15వ అధ్యాయము 22వ వచనం చదువుదామా. మోషే కర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు శూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచారు. అచ్చట వారి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయేది. అందువల్ల దానికి మారా అని పేరు పెట్టిను. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అదే నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములు ఆయను. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం దాటిన తర్వాత షూర్ అనేటువంటి అరణ్య ప్రాంతానికి వచ్చారు. పెద్ద అరణ్య ప్రాంతం. అయితే అప్పటికే వారు కొండల్లో, అడవుల్లో నడిచిన విధానాన్ని బట్టి గొంతుకు ఆరిపోయి నీరు కావాలని మొరపెడుతూ ఉన్నారు. అయితే అప్పటికే ఆ అరణ్యంలో ఒక నీళ్లు పారుతూ ఉందంట. గాబరాగా వచ్చి నీళ్ళు తాగుదామని తాగేసరికి ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి? వేపనం చూసారు ఎప్పుడైనా? నోట్లో పెట్టుకున్నారా? వేపనం ఎప్పుడు నోట్లో పెట్టుకున్నారు? వేపం నోట్లో పెట్టుకున్నారు కదా, ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అలాగే వీళ్ళు తాగినప్పుడు, శూర అరణ్య ప్రాంతంలో నీళ్లు తాగినప్పుడు ఆ యొక్క నీళ్ళన్నీ కూడా అంత చేదుగా ఉన్నాయంట. మరి అంత దాహంలోని తాగాలంటే తాగుతారా? తాగలేరు. చేదు దెబ్బకి తీర్చుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ నాయకుడి మీద తిరుగుబాటు చేశారంట. ఏంటయ్యా, మమ్మల్ని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చో? చక్కగా మేమున్న భక్తులనే మేము బతికేవాళ్ళం కదా, మేము భక్తి జీవితాలు జీవించేవాళ్ళు, మేము రొట్టెలు తినేవాళ్ళు, మాంసాలు తినేవాళ్ళని.
మా ఇష్టం వచ్చింది తినేవాళ్ళని, మా ఇష్టం వచ్చింది భక్తి చేసేవాళ్ళని, మాకు అది కాదు ఇదిరా అని మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలు మాకెందుకు అని మోసే మీద సరుకోవడం మొదలు పెట్టారంట. ఈ మోసే ఏం చేశారంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసయ్యా ఇలా నా మీద తిరుగుబాటు చేస్తున్నారంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళు, అదో పొలం చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని తీసి కొమ్మలు తీసి ఇక్కడ వేయి నీటిలో అన్నాడంట. అలాగనే ఆ కొమ్మలు ఆకులు తీసి ఆ నీటిలో వేయగానే ఆ నీళ్లు అప్పుడు తాగమన్నారంట. ఆ నీళ్లు తాగిన వెంటనే అందులో ఉన్నటువంటి చేదంతా కూడా, నీటిలో ఉన్న చేదంతా పోయి మధురం అయిపోయిందంట. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ చెట్టు ఏమిటి? ఇప్పుడు మనము ఆ చెట్టు నుంచి ఏమైనా పళ్ళు వచ్చాయనుకోండి, మనం ఏమని చెప్పగలం? ఆ చెట్టు ఎలాంటిదంటే మంచిదని చెప్తాం, చెడ్డదని చెప్తామా? ఆ చెట్టు నుంచి మంచి వచ్చిందా, చెడు వచ్చిందా? మంచి వచ్చింది. చేదైన జీవితాలని మధురముగా మార్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని బట్టి, ఆ ఆకులను బట్టి ఆ చెట్టు ఎలాంటిదో చూడకపోయినా ఏం చేయగలవు? నువ్వు చెప్పగలవు అది మంచిది అని. దేవునికి స్తోత్రం. అలాగే నీ బిడ్డలైనటువంటి వారిని మాత్రమే నాకు తెలుసు అనుకోండి. తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కానీ వారి ప్రవర్తనని బట్టి వారి తల్లిదండ్రులు ఎలాంటి వారు అనేది చెప్పొచ్చు, చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. ఆ చేతి నీటిలో వేసినటువంటి ఆ ఆకులు, ఆ కొమ్మలను బట్టి ఆ చెట్టు ఎంత మంచిదో చెప్పగలిగినప్పుడు బిడ్డలైనటువంటి వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి జీవితాన్ని బట్టి ఖచ్చితంగా వారి తల్లిదండ్రులు అలాంటి వారు చెప్పగలము. దేవునికి స్తోత్రం. అంటే ఆ చెట్టు మంచిది కాబట్టి, ఆ కొమ్మలు మంచిది కాబట్టి ఆ చెట్టు మంచిదైనది. అలాగనే నీవు మంచి వ్యక్తి అయితే నీ తల్లిదండ్రులు కూడా మంచివారే ఉంటారు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు ఒక మంచి క్రమశిక్షణలో పెరిగారు కాబట్టి బిడ్డలుగా మిమ్మల్ని అలాగే వారు పెంచగలిగారు అని తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మొదటి సమయాల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం నుంచి త్వరగా చదువుదామా? ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రమును ఏర్పరచును. బెన్యామీను గోత్రమును చాలా ఇక్కడ ఆగుదాం, నేను చెప్పేస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, అయ్యా అన్ని దేశాలకి రాజులు ఉన్నారు, మాకు కూడా ఒక రాజు కావాలి అని సమూయేలు దగ్గర మొదలుపెట్టగానే సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభు వీళ్ళకి రాజు కావాలంట అని. అనగానే సరే వారు కోరుకున్న ప్రకారంగానే ఒక రాజుని ఏర్పాటు చేయని దేవుడు సమూయేలుకి చెప్పి పంపించాడు. బెన్యామీను గోత్రములో నుంచి ఒక వ్యక్తిని తీసుకురా అని. అలాగే తీసుకుని వచ్చి ఇదిగో ఈయన మీ అందరికీ కూడా రాజు అని సమూయేలు అందరికీ కూడా పరిచయం చేశాడు. ఇదిగో ఈయనే ఇక్కడి నుంచి మిమ్మల్ని ఏలుబడి చేసేది, పరిపాలించేటువంటి వ్యక్తి ఈయనే అన్నాడు. అలాగనే ఏమైందంటే 24వ వచనం చూద్దామా? అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాడిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బోలు పెట్టచ్చు రాజు చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసి అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా మంది ఇశ్రాయేలు దేశ ప్రజలందరూ చాలా వరకు ఏమన్నారంటే రాజు చిరంజీవి అవునుగాక అని కేకలు పెట్టారంట. ఎందుకంటే దేవుడిని అడిగి ఒక రాజుని వారు సంపాదించుకున్నారు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసింది ఖచ్చితంగా మంచిది అని నమ్మి వారు ఏం చేశారు? జేజేలు కొట్టారు. అయితే కింద వచ్చిన కొద్దాం. తర్వాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వివరించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరినీ వారి ఇళ్ళకు పంపివేసెను. సౌలును గిబియోనును తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన సూర్యులు అతని వెంట వెళ్ళిరి. పనికి మారిన వారు కొందరు ఈ మనుషులు మనలను ఎలాగో రక్షించగలడని. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? పనికి మారిన వారు కనపడుతూ ఉన్నారు. ఇందాక మనం చదువుకున్నాం. మనం పనికి మారిన వారు లో నుంచి ఎలాంటి ఫలాలు వస్తాయి? చెడ్డవి కానివే వస్తాయి. మంచి వస్తాయా? రావు. దేవుడు ఒక వ్యక్తిని నించోబెట్టి, ఇదిగో పలానా వ్యక్తి నీకు దేవుని మిమ్మల్ని పరిపాలిస్తాడు, పలానా వ్యక్తి మీకు రాజుగా ఉంటాడు, పలానా వ్యక్తి మీకు దేవునికి సేవకుడుగా ఉంటాడు అని పెట్టిన తర్వాత అందులో చాలా మంది దేవుని స్తుతించారు. కానీ కొంతమంది మాత్రము ఈడు మమ్మల్ని ఏం పరిపాలిస్తాడు అంటే ఉన్నారు. అంటే అలాంటి వారి మాటలు బట్టి వారికి పుట్టిన బిడ్డలు ఏమని పోల్చొచ్చు? మనం మంచి వాళ్ళు అనొచ్చు, చెడ్డ వాళ్ళు అనొచ్చా? చెడ్డ వాళ్ళు అనొచ్చు, పనికి మాలి వాళ్ళు అనొచ్చు. వాళ్ళే దేవుడు ఇచ్చినటువంటి మాటనే కాదని
దేవుడు నిలబెట్టినటువంటి ఆ రాజుని కాదని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పేలాపనులు వారి పేరుతో ఉన్నారు అంటే వారికి పుట్టినటువంటి వారు కూడా అలాంటి వారు అవుతారు. పనికి మాలిన వారే. పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలే ఫలిస్తుంది. మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది. ఒకవేళ నువ్వు మంచివారు కాకపోయినా నీ బిడ్డలు మంచివారిగా ఉండాలని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నేను కూలి పని చేసుకుంటున్నాను, నా బిడ్డలు మాత్రం మంచి ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకుంటారు. అవునా కదా? మరి అలాగనే ఇక్కడ ఆ లెక్క ప్రకారం మనం చూసినట్లయితే ఈ పనికి మాలిన వాళ్ళ నుంచి వచ్చేది ఏంటి? పనికి మాలిన వారే వస్తారు. చెడ్డ చెట్టులో నుంచి, ఉపయోగం లేనటువంటి చెట్టులో నుంచి వచ్చేది ఉపయోగం లేనటువంటి పనులే పుట్టుకొని వస్తాయి. బిడ్డలను చూసి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చెప్పవచ్చు, తల్లిదండ్రులను చూసి బిడ్డల యొక్క ప్రవర్తన వారు చెప్పవచ్చు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38, 39, 40 వచనాలు చదువుదాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగిండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతను తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులను కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి చాలు. ఇక్కడ ప్రవక్తల శిష్యులైనటువంటి వారు కొంతమంది కూర వండడానికి అరణ్యంలోకి వెళ్ళి కూర ఆకులు తేడానికి వెళ్ళారు, కూర వండుకోవడానికి. వెళ్ళినప్పుడు ఆ శిష్యులు ఏం చేశారంటే ఆ యొక్క వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క తీగలను ఆకులతో పాటుగా వాటిని తరిమి ఒళ్ళో వేసుకొని వాటిని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ తీగలకు ఉన్నటువంటి ఆకుల్ని తెంపి అవి కూరాకులుగా చేసి తోటకూర ఎలాగైతే వండుకుంటారో అలాగా ఆ వెర్రి ద్రాక్ష ఆకులని వండుతూ ఉన్నారు. వండినప్పుడు చక్కగా ద్రాక్ష చెట్టు యొక్క ఆకుల యొక్క కూర ఎలా తయారవుతుందో అలాగే తయారైంది. కానీ అది తినేటప్పుడు కంట ఎలా ఉంది? చాలా మధురంగా ఉంది. ఎలా ఉంది? చాలా చేదుగా ఉంది. వీళ్ళు ఎప్పుడు తినేవే, వీళ్ళు ఎప్పుడు ఆ అరణ్యంలోకి వెళ్ళి కోసుకొని తిని బ్రతికేవారే ఈ ప్రవక్తలైనటువంటి వారు. మరి అలాంటిది వీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ తీగలు ఆకులు కోసిన తర్వాత చూడడానికి ఎలా ఉంది? అచ్చు ద్రాక్ష చెట్టు యొక్క తీగలు ఎలాగ ఉంటాయి అలాగే ఉందంట, ఆకులు అలాగే ఉన్నాయంట. కానీ దాన్ని వండితే దాని గుణం అనేది ఇక్కడ చూడండి, అక్కడ చాలా చక్కగా రాయబడుతుంది. అయితే ఒకడు కూరాకు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరుగక తెచ్చారన్నమాట. అర్థమవుతుందా? దాని గుణాన్ని బట్టి అది ఎలాంటిదో చెప్పవచ్చు. ఈయన ఏం చేయలేదు, దాని గుణాన్ని ఎరగలేదు, ఇది ఎలాంటిదో అని తెలియక ఆయన ఏం చేసేసాడు, ఆ వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను తీసుకుని వచ్చేసాడు. తీరం రోజు వండి చూసేసరికి ఏమైంది? అది చేదు. అది ఎలాంటప్పుడు తెలుసా? ఒక గెస్ట్ రాబోతూ ఉన్నాడు, ఒక పెద్ద అయిన ఒక దేవుని ప్రవక్త ఈ ప్రజలందరూ ఆ ట్రైనింగ్ అవుతున్నటువంటి అందరికి పెద్ద అయిన రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకు వంట సిద్ధపరచబోతూ ఉన్నారు. అలాంటప్పుడు ఉదాహరణకు మీ ఇంటికి ఎవరో కలెక్టర్ వస్తున్నాడు అనుకుందాం. ఉదాహరణకు వచ్చేటప్పుడు మీరు చక్కగా మటన్ వండారు, చికెన్ వండారు, బిర్యానీ వండారు, కానీ ఎంత తుప్పు వేసేసారు. ఆయన ఇంకా రాబోతున్నాడు ఒక 5 నిమిషాలు. మీరు ఎలా ఉందంటే ఏం చూశారు? ఎలా ఉంటుంది అప్పుడు మీ పరిస్థితి? ఏం చేయాలనుకుంటారు అప్పుడు? ఈ పరిస్థితి కూడా అదే. ఈ పరిస్థితి అది ఏం చేస్తారు అప్పుడు? చక్కగా హోటల్కి వెళ్ళిపోయి ఒక బిర్యానీ తెచ్చేసి ఇప్పుడులో మనం చేసే పని అదే. అమ్మ ఎప్పటికి ఆయన వస్తున్నారు, ఏం చేయలేము, వండలేము కదని చక్కగా పెద్ద హోటల్కి వెళ్ళిపోయి అక్కడ ఒక పొట్లను కట్టించుకొని వచ్చేసి చింపేసి ఒక ప్లేట్లో మనం వండినట్లుగానే ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తాం. మరి వీళ్ళు అలా చేయగలరా? మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి పెద్ద దేవుని సేవకులు వస్తూ ఉన్నారు, కూర రెడీ అయిపోయింది, తింటే చేదు, పరిస్థితి ఏంటి? అలాగే అయిపోయింది పరిస్థితి. అంటే వాటి గుణాన్ని బట్టి ఆ చెట్టు ఎలాంటిదో మనము చెప్పచ్చు.
వారి ప్రవర్తన బట్టి వీరు చెడ్డవారా మంచివారా అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. వారి మాట తీరుని బట్టి, వారి జీవన శైలిని బట్టి, వారు పనిచేసే పనితత్వాన్ని బట్టి, వారి చూపుని బట్టి, వారి మాటను బట్టి ఎలాంటి వారో చెప్పొచ్చు. చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, పనికి మాలిన చెట్టు చెడ్డ ఫలాలనే ఇస్తుంది. ఈ కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షల యొక్క చెట్టు ఎలాంటిది? చెడ్డది. కానీ మంచిది అనుకుని వెళ్ళిపోయారు, దాని గుణం తెలియక. దాని గుణం తెలిసిన తర్వాత ఏమనుకున్నారు? వచ్చి ఎలాంటి దాని దగ్గర మళ్ళీ ఎప్పుడు వెళ్ళకూడదు అనుకుంటారు. అనుకుంటారు. చెడ్డ వ్యక్తుల దగ్గరికి వారి గుణం తెలియనంతసేపు కూడా ఏమనుకుంటారు? అమ్మ మంచిదమ్మా, అమ్మ కోడలు అంటుంది, అక్క అంటుంది, చెల్లి అంటుంది, కూర ఇస్తుంది, అవసరానికి డబ్బులు ఇస్తుంది, అన్ని ఇస్తున్నారు కదని అమ్మ ఎంత మంచిది అనుకుంటాం. గుణం తెలిసిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు తెలుస్తుంది, అమ్మ ఇలాంటి బాగా అనిపిస్తుంది. స్తోత్రం. వీరు కూడా దాని యొక్క గుణం తెలియక ఆ చక్కగా తెప్పించుకొని, ఆ తీగలు తెచ్చేసుకొని బాగా కడిగేసి చక్కగా వండేసి ఆ పెద్ద దేవుని సేవకులైనటువంటి వారికి చక్కగా పెడదాం అనుకున్నారు. తీరమోసి చూసేసరికి దాని గుణాన్ని బట్టబడింది. బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే మంచి వాళ్ళుగా కనబడడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒక దగ్గర దొరకరా? ఖచ్చితంగా దొరికిపోతారు. మరి ఈ కంటికి వీళ్ళు ఎప్పుడు అదే ప్రాంతంలో ఉంటారు, అదే అరణ్యంలోకి వెళ్తారు, అవే తింటారు. కానీ అది ఎంత చక్కగా కవర్ చేసుకుందో. అవునా కదా? నేను మంచిదాన్ని, నేను బాగా ఉంటాను, నన్ను తిను, నేను నీకు నోటికి రుచికరంగా ఉంటాను అని అది ఎంత చక్కగా కనబడిందో. ఎంతవరకు కనబడగలవాగా? కొంతకాలమే. అర్థమవుతుందా? ఎంతవరకు నటించగలవు? కొంతకాలం మాత్రమే నటించగలవు. నీ యొక్క చెడుతనము బయటకు రానంతసేపే నువ్వు మంచి వ్యక్తి. బయటకు వచ్చిన తర్వాత, నీ గుణం తెలిసిన తర్వాత నీ దగ్గరికి ఎవరు కూడా రారు, నీ జోలికి ఎవరు వెళ్ళరు, నీతో ఎవరు పరిచయం ఏర్పడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదామా. అహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయించిన పట్టణంలో పెద్దలకు సామంతులకు పంపెను. తాకీదును రాయించిన దేవునిగా ఉపవాస జన్మ జరగవలనని మీరు చాటించిన నాబోతు జనుల ఎదుట నిలబెట్టి నీవు దేవుణ్ణి రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను చాలు. ఒక రాజు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తన దేశంలో తన పొలంతో పాటుగా ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట ఉంది. రాజుది చాలా పెద్ద భూమి. రాజులు తెలిస్తే అంతంత పొలాలు ఉంటాయి, భూములు ఉంటాయో అలాగే ఉంది. అయితే రాజు భూమికి అంటుకుని ఒక పేదవాడి యొక్క ద్రాక్ష తోట ఉంది. అయితే రాజు అన్నాడు, నాకు అది ఇచ్చి అన్నాడు. ఆయన అన్నాడు, అది నా పితరాజుతో, నా పితరులు ఇచ్చాడు, నేను నీకు ఇవ్వను అన్నాడు. లేదు, దానికి బదులుగా నేను నీకు ఏదైనా కావాలన్న భూమిని ఇచ్చేస్తాను అన్నాడు. అయినా సరే ఈయన ఏం చేశాడు? ఒప్పుకోకపోతే అతడు మూలుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత తన భార్య చూసింది, రాజు మూలకుడు చూసింది. ఆమె చూసి, ఏంటి నీ బాధ అంటే, ఇగో పలానా స్థలం నాకు కావాలంటే ఇవ్వలేదంటే, లేదు నేను నీకు ఇప్పిస్తాను కదా అని చెప్పి ఎవరైతే పొలాన్ని ఇవ్వలేదో ఆ వ్యక్తి మీద అపనిందలు వేయాలని కొంతమంది మనుషులను సిద్ధపరిచింది ఈ రాణి. రాజు యొక్క భార్య రాణి కదా, ఇవి సిద్ధపరిచింది. ఏమని? ఇదిగో ఉపవాస దినాన్ని మీరు చాటించండి, ఉపవాస దినంలోని ఈయన రాజుని దేవుడిని తిట్టాడు అని మీరు ప్రచారం చేయండి అని కొంతమంది మనుషుల్ని పెట్టిందంట. ఆ మనుషుల్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పనికి మాలిన మనుషులు. ఇద్దరేనా? చదవండి ఒకసారి. పనికి మాలిన ఇద్దరు మనుషులు పెట్టింది. ఇద్దరు మనుషులకి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే పనికి మాలిన ఇద్దరు మనుషులు. అంటే ఇద్దరు మనుషులు చెప్పిన ప్రకారంగా ఆ తీర్పు కూడా జరిగింది. ఆ మనిషి చచ్చిపోయాడు. మరి ఈ ఇద్దరు మనుషులు మంచివారైనట చెడ్డవారైనట? వీళ్ళు చెప్పిన ప్రకారంగానే జరిగింది కదా. కానీ వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా? అబద్ధాన్ని నిజముగా పలికించారు. ఆయన ఏమి చెప్పలేదు అసలు. ఆ తోటగల యజమానుడు ఆ దేవుడిని దూషించలేదు, ఉపవాస దినాన్ని కూడా దూషించలేదు. కానీ వీళ్ళేమో చెప్పారంటే ఈయన ఇలా రాజుని దూషించాడు, ప్రభుత్వాన్ని దూషించాడు, ఉపవాస దినాన్ని దూషించాడు, దేవుడిని దూషించాడు, లేనిపోని మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఆ జనులందరితో రాళ్ళ చెత్త కొట్టించి చంపించేశారు వీళ్ళిద్దరు కూడా.
అంటే వీరిని గురించి చెప్పబడినప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు అంటూ ఉన్నారు. అంటే వీరిని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? వీరికి పుట్టిన వాళ్ళు ఎలాంటి వారు అవుతారు? పనికి మాలిన వాళ్ళే. ఒకవేళ వీళ్ళ తల్లిదండ్రులు ఉంటే వీళ్ళు ఏమై ఉంటారు? పనికి మాలలే. చాడీలు చెప్పేవారు, గొడవలు పెట్టేవారు, మనుషుల ప్రాణాలు తీయాలని ఆలోచన కలిగినటువంటి వారు, డబ్బులు లంచాలు తీసుకొని అబద్ధాలు చెప్పేటువంటి మనుషులైనటువంటి వారు అలాంటి క్యారెక్టర్ కలిగినప్పుడు వారి బిడ్డలు కూడా అదే స్వభావం కలిగినటువంటి వారు. మనము మంచిగా తల్లిదండ్రులుగా మంచిగా ప్రవర్తించినప్పుడు మన బిడ్డలు మంచివారిగా ఉంటారు. అయితే మనము మంచివారిగా ఉన్నామా లేమా అనేది తర్వాత విషయం. మనం మంచివారు కానప్పుడు మన బిడ్డలు కూడా మంచి ప్రవర్తన ఉండదు. మనము మంచి ప్రవర్తన కలిగిన వారం అయితే మంచి ప్రవర్తన కలిగినటువంటి బిడ్డలు మనకు బిడ్డలు ఉంటారు. అయితే ఒకవేళ మనం మంచి వారం కాము కానీ మంచి వారముగా మార్చబడాలంటే దానికి కూడా ఒక మార్గం ఉంది. ఏంటో తెలుసా? దేవుడు యేసుక్రీస్తు వారంట ఎండ ప్రాంతం అప్పుడు సమరయ అనేటువంటి ఒక ప్రాంతం దగ్గరకు వచ్చి ఆగాడంట. ఆమె ఏం చేసిందంటే ఆమె నీరు తాగుతూ చేదుకోవడానికి ఆమె అక్కడికి వచ్చిందంట. రాగానే ఆమె యొక్క ప్రవర్తన మంచిది కాదు, చెడు ప్రవర్తన, చెడ్డది. అలాంటి ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత, ఇదిగో నువ్వు నీళ్ళు తాగడానికి వచ్చావు కదా, నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎప్పటికీ తప్పకుండా నిరంతరం కూడా జీవిస్తాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు, దేవుని యొక్క వాక్యాన్ని చదువు, ప్రభు దగ్గర నీ జీవితము మారిపోతుంది అని చెప్పాడంట. అంత చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి ఆమె జీవితము దేవుడు ఒక్క క్షణంలో దేవుని యొక్క ఒక్క మాట ద్వారా చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. అయితే ఆ చెడ్డ చెట్టు మంచిదిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా మార్చబడుతుందంటే దేవుని వాక్యం ద్వారా అది మార్చబడుతుంది. నువ్వు ఎంత చెడ్డ వ్యక్తివైనా, నువ్వు ఎంత చెడు ప్రవర్తన కలిగినటువంటి లక్షణాలు నీలో ఉన్నా, నువ్వు వాటి నుంచి విడిపించబడాలన్నా, అయ్యో నేను విడిపించబడలేకపోతున్నానే అని నువ్వు అనుకున్నా, దేవుని మాటలు ఏం చేస్తాయంటే నిన్ను పరిశుద్ధపరుస్తాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడు నీలో నుంచి వచ్చే ఫలాలు ఏమవుతాయి? మంచివి అవుతాయి. ఒకవేళ యేసుక్రీస్తు వారే ఆ సమరయ స్త్రీ దగ్గరికి కానీ రాకుండా ఉంటే వారి పిల్లల గురించి ఏమంటారు? ఇవి వ్యభిచారం వచ్చేసి కన్నటువంటి వీళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తూ ఉన్నారు? అదే చేస్తూ ఉన్నారు అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి అలా చెప్పుకోవడం అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదంటే చెడ్డ చెట్టుని దేవుడు ఏం చేశాడు? మంచి వాటిగా దేవుడు మార్చినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది మన దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఒకవేళ మంచి చెట్టుగా ఉంటే మంచి ఫలాలు ఇస్తాం, ఒకవేళ చెడ్డ చెట్టుగా ఉంటే చెడ్డ ఫలాలు నీలో ఉంటాయి. అయితే చెడ్డ చెట్టులు మంచి చెట్టుగా దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు. అలా నీవు మంచి చెట్టుగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు నీ బిడ్డలు కూడా మంచి ఫలాలుగా ఎదుగుతారు.